అన్న ఎన్టీఆర్ పేరు వింటే ఎంత సంతోషంగా ఉంది అంటే సరదాగా చెప్పడం కాదండి. ఒక కుటుంబంలో కొందరు అన్నలు ఉంటారు, కొందరు తమ్ముళ్ళు ఉంటారు, కొందరు ఊరికి అన్నలు అవుతారు, కొందరిని ఊళ్ళో వాళ్ళు అన్నయ్య అని పిలుస్తారు ప్రేమగా. ఒక జాతికే అన్న అని పిలువబడేది బహుశా ఎన్టీ రామారావు గారి. కరెక్ట్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఆయన తోటి వాళ్ళైనా, ఆయనతోటి నటించినటువంటి వాళ్ళైనా, ఇప్పుడు పుట్టి 10 ఏళ్ల వాళ్ళు కూడా అన్న అని పిలిచే ఏకైక వ్యక్తి అంటే తెలుగు జాతికి ఏకైక అన్నగారు ఎవరు అంటే అన్న ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. కృతయుగం గురించి చెప్పమంటే హరిశ్చంద్రుడి గురించి మాట్లాడతాం, త్రేతాయుగం గురించి మాట్లాడితే రాముడి గురించి మాట్లాడతాం, ద్వాపరయుగం కృష్ణుడు. ఇవి అన్ని రాష్ట్రాల్లోనూ రకరకాల రాష్ట్రాల్లో రకరకాల వాళ్ళకి జరిగేది. తెలుగువారు గురించి మాట్లాడితే అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పురుషుడు వాళ్ళకున్నారు. తెలుగు వాళ్ళు మాట్లాడినట్లయితే రాముడు అంటే ఎన్టీఆర్ అంటారు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అంటారు, యుగ పురుషుడు అంటే ఎన్టీఆర్ అంటారు. అంటే అన్ని యుగాలకి మనం ఒకళ్ళే రిప్రజెంటేటివ్ను పెట్టుకున్నాం. అవును. మనకి త్రేతాయుగంలో రాముడు ఆయనే, ద్వాపరయుగంలో కృష్ణుడు ఆయనే, కలియుగంలోనూ ఆయనే. మనకి అన్న, అవతార పురుషుడు, యుగ పురుషుడు ఏదన్నా చెప్పుకోవచ్చు. మహాయుగం అంటాం కదా, 4 యుగాలు కలిపి మహాయుగం ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి మొట్టమొదట ఉండాల్సిన లక్షణం ఏంటంటే క్రమశిక్షణ. ఫలానా టైం అంటే ఆ టైంకి ఉండాలి, ఫలానా టైంకి పూర్తి చేయాలంటే పూర్తి చేయాలి, ఫలానా సమయంలో ఇది ప్రారంభించాలి అంటే ప్రారంభించాలి. అంటే అంత పెర్ఫెక్షనిస్ట్. అంటే ప్రతి వ్యక్తి లేకపోతే ప్రతి దేశం కూడా కోరుకునేది ఏంటంటే తన యొక్క ఆ దేశ ప్రజలు క్రమశిక్షణగా ఉండాలని. అంత క్రమశిక్షణగా ఉంటున్నటువంటి తను క్రమశిక్షణగా ఉంటూ తన చుట్టూ వారు కూడా అంతే క్రమశిక్షణగా నాకు ఉండేలాగా శిక్షణ ఇచ్చినటువంటి మహానుడు బావుడు ఎన్టీఆర్. 6:30కి షాట్ అంటే 6:15కి అక్కడ ఉండేవారు. హీరోనే ముందర వచ్చినట్లయితే మిగతా వాళ్ళకి గుండె చేరువ రాకపోవటానికి. అంటే నేను క్రమశిక్షణ కాదు, నా వారం చుట్టూరు వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ నేర్పినటువంటి ఒక మహానుభావుడు. అవును. రెండవది, క్రమశిక్షణతో పాటు మనిషికి కావాల్సింది మానవత. ఎక్కడో సముద్రాలు పొంగినాయి, ఎక్కడో అరాచకం, ఎక్కడో ఆకలి చావులు, ఎక్కడో దివితాలూకాలో జరిగినటువంటి